Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక మనలోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం రోడ్ని చూడబోతున్నాం. మనం స్టార్ట్ అయ్యేది పెందుర్తి నుంచి. ప్రజెంట్ మనమైతే పెందుర్తి జంక్షన్ దగ్గరకు వచ్చాం. ముందు మన అన్నగారి విగ్రహం కనిపిస్తుంది కదా, అదే మన ఎన్టీఆర్ గారి విగ్రహం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే మన జర్నీని మ్యాప్ వ్యూలో చూద్దాం, ఆ తర్వాత మన రైడ్ని స్టార్ట్ చేద్దాం. మరి మ్యాప్ వ్యూ చూద్దామా? మ్యాప్ వ్యూలో మనమైతే విశాఖపట్నం స్టార్ట్ అయ్యి అలా మన అనకాపల్లి ఆంధ్ర ఎక్స్ప్రెస్ హైవే మీదుగా శ్రీకాకుళం వెళ్ళబోతున్నాం. మరి శ్రీకాకుళం వెళ్ళిపోదామా? సో మన రైడ్ అయితే స్టార్ట్ అయింది పెందుర్తి దగ్గర. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళాం అనకాపల్లి వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే ఎస్కోట, కొత్త వలస, అలా స్ట్రైట్గా వెళ్తే అరకు వెళ్తాం. రైట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇంకెక్కడ మనకి రోడ్ డైవర్షన్స్ ఉండవు. స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు రోడ్ అంతా బాగానే ఉంటుంది. ఈ రోడ్ అంతా మనకి రీసెంట్గానే వేశారు, కానీ ఈ రోడ్లో మనకి ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటాయి. సో మరి ఈ రోడ్లో మనం ఎక్కువగా స్పీడ్ వెళ్ళే ఛాన్స్ ఉండదు, స్లోగానే వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా స్పీడ్గా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ కనిపించకుండా ఉంటాయి. ఆ టైంలో మన వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా మన జర్నీ ఎలా ముందుకెళ్తుంది. ఈ లెఫ్ట్లో ఉండేదే పెందుర్తి థియేటర్. ఇంకా అలా మనం ముందుకెళ్తే మనకి అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంట్రీ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనం ఈ రూట్లో వెళ్తున్నాం, కానీ ఫ్యూచర్లో అయితే మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెందుర్తి జంక్షన్ నుంచి అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది, ఆ రోడ్ నుంచే ఎంట్రీ అవుతాం. మనం వెళ్తున్నప్పుడు మీకు స్పీడ్ బ్రేకర్స్ అని చెప్పే కదా, అది మనం చూడడానికి జీబ్రా క్రాసింగ్లో ఉంది, కానీ అది స్పీడ్ బ్రేకర్. దగ్గరికి వెళ్ళాకే తెలుస్తుంది. అందుకే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడు అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అయ్యే ముందు ఆ దగ్గరలో ఈ ఈత చెట్లు కనబడతాయి, చాలా బాగుంటుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఈ లెఫ్ట్లో కనిపించేది హైవే. ఇప్పుడు మనం ఈ హైవేలోకి ఎంటర్ అవ్వాలంటే ఇలా వెళ్తూ మనకి అక్కడ లెఫ్ట్కి ఒక టర్న్ ఉంటుంది, అండర్ పాస్ ఉంటుంది. ఆ అండర్ పాస్లోంచి లెఫ్ట్ తీసుకొని అలా ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్ళినా వెళ్ళొచ్చు, కానీ అది సర్వీస్ రోడ్ కాబట్టి మనం వెళ్ళడం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. లెఫ్ట్కి వచ్చి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ వెళ్ళిపోవచ్చు. సర్వీస్ రోడ్లో మనకి ఎక్కువగా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. సర్వీస్ రోడ్లో వెళ్తే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. మరి ఇప్పుడు మనమైతే ఈ హైవేలోకి ఎంటర్ అవుతున్నాం, అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే. ఈ రైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి హైవే అనేది స్టార్ట్ అవుతుంది. మనకి యాక్చువల్గా ఇది ఉండకపోవచ్చు, ఫ్యూచర్లో తీసేస్తారనుకుంటున్నాను, ఎందుకంటే పెందుర్తి దగ్గర ఇన్కంప్లీట్ కాబట్టి ఇది ఉంది. వన్స్ అది కంప్లీట్ అయితే ఇది క్లోజ్ చేస్తారనుకుంటున్నా. ఇలా చాలా ఎగ్జిట్లు ఉండేవి, చాలా ఎగ్జిట్ అయితే క్లోజ్ చేస్తారు. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఈ హైవే అయితే. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు ఇంకా ఈ రోడ్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే మీకు నా వీడియోస్ అయితే ఉంటాయి, ఆ వీడియోస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనకాపల్లి నుంచి పెందుర్తి ఎలా రావాలి, అనంతపురం ఎలా వెళ్ళాలనేది. మనమైతే ఇప్పుడు ఆనందపురం దాకా వస్తాం. ఆనందపురం బ్రిడ్జ్ని అయితే దాటుతున్నాం. ఈ బ్రిడ్జ్ మొత్తాన్ని మనం చాలాసార్లు కవర్ చేసాం, అలానే డ్రోన్ వీడియో కూడా కవర్ చేసాం. ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి, చూసేయండి. మనం ప్రజెంట్ అయితే ఆనందపురం దాటుతున్నాం. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్లా ఉంటుంది, అదేంటో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్లో మనకు బోర్డు కనిపిస్తుంది. మీకు ఆ బోర్డు చూపించి అక్కడ శ్రీకాకుళంకి ఉండే డిస్టెన్స్ చూపిస్తాను. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే డిస్టెన్స్ చూస్తే షాక్ అవుతాం మనం. ఈ లెఫ్ట్లో చూస్తారు కదా, శ్రీకాకుళం 80 కిలోమీటర్స్ ఉంది. అలా మనం ముందుకు వెళ్తే మనకి ఇంకొక బోర్డు వస్తుంది, ఆ బోర్డు చూపిస్తాను మీకు. ఆ బోర్డు చూసిన తర్వాత మనం అప్పుడే ఎంత దూరం వస్తామా అని మీరు అనుకుంటారు. అనుకున్నారు లేదో కూడా కామెంట్ చేయండి. మరి ఇలా కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ ఇంకొక పెద్ద బోర్డు అది కనబడుతుంది. ఈ బోర్డులో చూసుకుంటే శ్రీకాకుళం 72 కిలోమీటర్లు. అదేంటి అప్పుడే 8 కిలోమీటర్లు వస్తామా అని అనుకుంటాం. ఇదే తాళవలస. దీని తర్వాత వచ్చేది తగరవలస. తగరవలస దాటిన తర్వాత మనకైతే విజయనగరం వెళ్ళే ఎగ్జిట్ ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి పెట్రోల్ కావాలంటే సర్వీస్ రోడ్లో వెళ్ళాలి, లేదా మనం విజయనగరం వెళ్ళే ముందు మనకు ఒక లెఫ్ట్ ఉంటుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే అప్పుడు మనకి పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడే మనకి విజయనగరం ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఆ లెఫ్ట్ కనిపిస్తుంది చూసారా, ఆ లెఫ్ట్లోంచి అలా వెళ్తే మనం విజయనగరం వెళ్తాం. మనకి ఈ హైవే నుంచి ఇంకొక హైవేకి డైవర్షన్ అయితే ఉంటుంది, అలా వెళ్తేనే మనం విజయనగరం వెళ్తాం. లేదా ఈ హైవేలో వెళ్ళిపోయామంటే చాలా కష్టం, మనం శ్రీకాకుళం వెళ్ళిపోతాం. ఒక్కసారి నేను వెళ్ళేటప్పుడు అయితే
మర్చిపోయి చీకట్లో వెళ్తూ దారి మర్చిపోయి సుభద్రాపురం వరకు వెళ్ళి అక్కడి నుంచి టర్న్ అయ్యి విజయనగరం వెళ్ళాం. ఆలోచించండి, చూసుకోకపోతే మాత్రం మనం డైరెక్ట్గా శ్రీకాకుళం వెళ్ళిపోతాం. మీరు కనుక టువర్డ్ భోగాపురం వెళ్ళాలన్నా, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, వర్క్ ఎలా అవుతుందో చూడాలనుకుంటే అప్పుడు మనకి ఈ విజయనగరం రోడ్ చూసారు కదా, అది దాటిన తర్వాతే లెఫ్ట్కి సర్వీస్ రోడ్ వస్తుంది. ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్తేనే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తారు. ఇంకా ఆ దగ్గరలో ఉండే సైట్స్ ఏమైనా చూడాలనుకున్నా వెళ్తారు. అదే హైవేలో వెళ్ళారంటే మీరు భోగాపురం ఊరు దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. మరి చూసుకోండి, ఇదిగోండి, ఇదే మన భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్. మరి చూద్దామా? ఈ భోగాపురం వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూసేయండి. అండ్ నేను తొందరలోనే ఇంకొక అప్డేట్ కూడా ఇస్తాను ఎయిర్పోర్ట్ గురించి. ఇప్పుడు మనమైతే పోస్పాడ్ ట్రాక్గా వచ్చాం. పోస్పాడ్ ట్రాక్ నుంచి మన భోగాపురం ఎయిర్పోర్ట్కి అరౌండ్ ఒక 15 km దాకా ఉంటుంది. ఇంకా మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, ఈ ఊర్లో నుంచి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలానే మన వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. మనం ముందుకు వెళ్తున్నాం కదా, మన పోస్పాడ్ ట్రాక్ దాటిన తర్వాత మనకు వచ్చే ఊరే పైడి భీమవరం. ఆ పైడి భీమవరం కూడా చూద్దాం. పైడి భీమవరంలో ఎక్కువగా ఇండస్ట్రీస్ ఉంటాయి, మీరు అవి చూసుకోవచ్చు హైవేలో వెళ్తున్నప్పుడు. ఇంతకుముందు ఇది సింగిల్ రోడ్ ఉండేది. సింగిల్ రోడ్ అంటే హైవేనే, బట్ ఎలా ఉంటుందంటే ఈ రోడ్ నార్మల్గా ఉంటుంది, 2 lanes, అటుపక్క 2 lanes ఉంటుంది. మన పైడి భీమవరం వచ్చేసరికి చాలా చిన్న రోడ్లో ఉండేది. కానీ ఇప్పుడైతే ఈ హైవే 3 lanes అవ్వడం వల్ల చాలా బాగుంది జర్నీ. అయితే మనమైతే పైడి భీమవరం వచ్చేసాం. ఇదిగోండి, ఇదంతా పైడి భీమవరం. ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అవ్వకముందు అయితే చాలా చిన్న రోడ్లో ఉండేది, చాలా కంజెస్టెడ్గా ఉండేది. ఇప్పుడైతే చాలా బాగుంది, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. మన విశాఖపట్నం శ్రీకాకుళం మొత్తం హైవే స్ట్రెచ్లో మనకి ఓన్లీ రణస్థలం దగ్గర ఒక్క దగ్గరే వర్క్ అనేది ఫినిష్ అవ్వలేదు. అది కూడా ఫినిష్ అయిపోతే మొత్తం 3 lane ఉంటుంది. మనమైతే రణస్థలం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రోడ్ ఎలా ఉందో చూద్దాం. మీకు రణస్థలం గురించి కూడా తొందరలోనే ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే అక్కడ ఒక చిన్న విషయం జరిగింది, అది మీకు తొందరలోనే చెప్తాను. ఇదిగోండి, ఈ లెఫ్ట్కి వెళ్తే కోస్తాకి వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే శ్రీకాకుళం వెళ్తాం. 31 km ఉంది. మరి 31 km 30 minutesలో వెళ్ళిపోగలం అంటారా? వెళ్ళిపోవచ్చు, మన బండి మంచిగానే వెళ్తుంది. ఎందుకంటే హార్లీ డేవిడ్సన్ కదా, ఆ మాత్రం ఉంటుంది. మరి నెక్స్ట్ మనకి కొన్ని బోర్డ్స్ కనబడుతున్నాయి. ఆ బోర్డులో ఏముందో దగ్గరికి వెళ్ళగానే చూసేద్దాం. ఆ బోర్డులో మనకి క్లియర్గా కనిపిస్తుంది. అదేంటంటే శ్రీకాకుళం 27 kilometers, బరంపూడి 180 kilometers, భువనేశ్వర్ 360 kilometers. నేను ట్రావెల్ చేశానండి ఒకరోజు. మన వైజాగ్ నుంచి పూరి వెళ్ళి, పూరి నుంచి భువనేశ్వర్, భువనేశ్వర్ నుంచి మళ్ళీ వైజాగ్, మొత్తం 24 hours కవర్ చేస్తాం. సూపర్ ఉండింది ఆ ట్రిప్ అయితే. మీరు కనుక ఆ ట్రిప్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదా ప్లేలిస్ట్లో అడ్వెంచరస్ ట్రిప్ అని ఉంటుంది, అడ్వెంచరస్ పూరి ట్రిప్ అని ఉంటుంది. ఆ వ్లాగ్ చూడండి, సూపర్ ఉంటాయి. మేమైతే ఆ రోజు రోడ్ వేస్, వాటర్ వేస్ యూజ్ చేసాం. ఆ ట్రిప్ని మేమైతే చాలా అడ్వెంచరస్గా ఫీల్ అవుతాం, ఎందుకంటే 24 hours 1200 kilometers తిరిగాం. సూపర్ కదా. మనమైతే ప్రజెంట్ వచ్చింది రణస్థలం. మీకు తొందరలోనే రణస్థలం వీడియో చేస్తాను. ఆ వీడియో ఏంటనేది తొందరలోనే చెప్తాను. రణస్థలం వచ్చామంటే ఆల్మోస్ట్ ఇంకా మనం శ్రీకాకుళం వచ్చేసినట్టే. చాలా బాగుంటుంది రైడ్ అయితే. ఓన్లీ రణస్థలం దగ్గరే మనకి 4 lane ఉంటుంది, మిగిలిన అన్ని చోట్ల 6 lane ఉంటుంది. మీరు రణస్థలం దగ్గరికి వచ్చారంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సిందే, ఎందుకంటే అక్కడ మనకి ఎక్కువ పాట్ హోల్స్ ఉంటాయి, అలానే రోడ్ కూడా చిన్నది ఉంటుంది, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. మరి మన రణస్థలం నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి. నేను వెళ్ళింది ఎక్కడికో మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎక్కడికంటే మీరు ఆల్రెడీ చూశారు కదా, మూలపేట పోర్ట్ని చూశారు, అలానే ఉద్దానం ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ని చూశారు, ఇంకా ఒక బర్డ్ సెంచరీని కూడా చూశారు. నేను వెళ్ళిన రోజైతే ఇంకా అడిషనల్గా ప్లాన్ చేశాను, కానీ నేను బయలుదేరడం కొంచెం లేట్ అవ్వడం వల్ల మనకి ఆ ప్లేసెస్ చూడలేకపోయాం. నేను ప్లాన్ చేసినవి పలాస్లో ఒక హాస్పిటల్ పెట్టారు కదా, కిడ్నీ కేర్ హాస్పిటల్, అది చూపిద్దాం అనుకున్నాను. అండ్ శ్రీముఖలింగం చూపిద్దాం అనుకున్నాను, కానీ ఈ రెండూ చూపించడం కుదరలేదు. కానీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మీకు ఖచ్చితంగా ఇవైతే చూపిస్తాను. నేను మీకు ట్రిప్ మొత్తం ఎందుకు చూపించట్లేదు, ఓన్లీ శ్రీకాకుళం దాకా ఎందుకు చూపిస్తాను అంటే, మన శ్రీకాకుళం డిస్టిక్లో రోడ్స్ ఎలా ఉన్నా కూడా చూపిద్దామని చెప్పి మీకు ఈ హైవే చూపిస్తున్నాను. రేపటి వ్లాగ్ చూడండి. రేపటి వ్లాగ్లో మనమైతే శ్రీకాకుళం నుంచి హిరమండలం వెళ్తాం. ఆ 2 రోడ్స్ చూడండి, సూపర్ ఉంటాయి. మరి ఇప్పుడు మనమైతే రాజాం ఎగ్జిట్ రోడ్కి వచ్చాం.
ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయితే రాజం వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే రాజం 31 km, శ్రీకాకుళం 11 km, అలానే బరంపురం 171 km. మరి ఇంకా మనం వెళ్ళేది మన శ్రీకాకుళమే. ఈ లెఫ్ట్కి చూస్తారా డైవర్షన్ ఉంది, అలా డైవర్షన్ తీసుకొని మనమైతే రాజం వెళ్ళొచ్చు. మీకు నేను రేపటి వ్లాగ్లో మొత్తం మన శ్రీకాకుళం నుంచి హిరమండలం వరకు రోడ్ ఎలా ఉంది అండ్ ఎలా వెళ్ళాలో క్లియర్గా చూపించబోతున్నాను. మ్యాప్ వ్యూలో అలానే రైడ్ వ్యూలో. లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ చూసేయండి, చాలా బాగుంటుంది రైడ్ అయితే. రోడ్లు ఎలా ఉన్నాయి అండ్ ఎక్కడి వరకు అయ్యాయి అనేది. మనం శ్రీకాకుళం ఎంటర్ అయ్యే ముందు మనకి ఒక సిమెంట్ రోడ్ అయితే వస్తుంది. ఈ రోడ్లో 80 to 100 స్పీడ్లో వెళ్తే, అది కార్లో వెళ్తే మనకైతే ఫ్లైట్లో వెళ్ళిన చిన్న ఫీల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా అది గమనించారా? గమనిస్తే కామెంట్ చేయండి. మనమైతే ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసాం శ్రీకాకుళంకి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఆముదాల వలస రోడ్లోకి ఎంటర్ అవ్వాలి. అలా వెళ్తున్నప్పుడు మనమైతే ఆముదాల వలస నుంచి అలా హిరమండలం వెళ్తాం. చాలా ఊర్లు ఉంటాయి మధ్యలో, ఆ ఊర్లు ఏంటో చూపిస్తూ మనమైతే మన రైడ్ని కంటిన్యూ చేద్దాం. మరి మనమైతే శ్రీకాకుళం ఎగ్జిట్ రోడ్కి వస్తాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్కి ఎగ్జిట్ ఉంటుంది, అలా ఎగ్జిట్ తీసుకొని శ్రీకాకుళం ఊర్లోకి వెళ్ళిపోవటమే. మనం వెళ్ళేది ఆముదాల వలస కాబట్టి, అంటే హిరమండలం కాబట్టి మనం లెఫ్ట్ ఎగ్జిట్కి వచ్చి అలా ముందుకు వెళ్తున్నాం. ఈ ఎగ్జిట్ మనం నాగావళి రివర్ దాటిన తర్వాత తీసుకోవాలి. ఈ నాగావళి రివర్ అయితే ఒరిస్సా డిస్టిక్లో కల్హందిలో స్టార్ట్ అయ్యి అలా శ్రీకాకుళం మీదుగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. మనమైతే వస్తాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్కి వెళ్తే ఆముదాల వలస, రైట్కి వెళ్తే శ్రీకాకుళం, స్ట్రైట్గా వెళ్తే నరసన్నపేట. రేపటి వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మన శ్రీకాకుళంలో రోడ్లు ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. మరి రోడ్లు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మన ఎంట్రన్ రోడ్ అయితే చాలా బాగుంది కదా, కానీ ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. మరి ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.